చేస్తున్న దైవ సేవకులతో మీ సన్నిధి తోడించండి. వారికి పాటల్లో నడిపించినందుకు స్తోత్రం, ఆరాధనలో నడిపించినందుకు స్తోత్రం, వాక్య పరిశీలన నడిపిస్తున్నందుకు స్తోత్రం. సేవలు గ్రహించే జ్ఞానము సంఘానికి దయచేయండి. ఇలా పడిన దైవ శాఖలు ఏడంతా ఆత్మశక్తి నింపండి ప్రభా. ఆత్మపూర్ణంగా చేయమని మాట్లాడింది మీరు కనుక మాట్లాడమని అడుగుతున్నారు. అస్వస్థగా వచ్చి ఉన్నారు, స్వస్థపరచమని అడుగుతున్నారు. వాక్కుతో పంపి స్వస్థపరచమని. గొప్ప విడుదల ఇచ్చిన దేవుడు కనుక నీకు స్తోత్రం. అద్భుతములు చేసిన దేవుడు కనుక నీకు స్తోత్రం. గొప్ప కార్యం చేసిన దేవుడు కనుక నీకు స్తోత్రం. ఈ స్థలంలో మీకే మహిమ కలగాలని అడుగుతున్నాను. మనుషుల ద్వారా మహిమ పొందిన గొప్ప దేవానికి స్తోత్రం. ఆరాధనంతట్లో మీరు మహిమ పొందమని వాక్య పరిచయకి వెళ్ళిన దావిశాఖ సులువును మరుగుపరిచి బలపరిచి నోటి బోరగా వాడుకోమని ఈ యోగ్యతలు ఎన్నన్ని చేతులకు అప్పగించుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సజీవుడాన్ని నామమును బట్టి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే పాటల్లో వాక్యంలో ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీ చేతి గొప్ప చెబుతున్నాను, వారిని దీవించు, ఆశీర్వదించాలి ప్రభా తండ్రి. అలాగే కూడొచ్చిన బిడ్డలకు అందరికీ కూడా నీ ఆశీర్వాదం దయచేయమని దేవా. వచ్చిన వాక్యములు ప్రభు మా అందరితో మాట్లాడాలి అయ్యా. వాక్యం ద్వారా మా హృదయములు కడగాలి ప్రభా. నీ పరిశుద్ధాత్మలతో నింపాలి తండ్రి. మా అందరితో కావలసిన ఆహారంలో మాకు దయచేయమని నువ్వు మాట్లాడమన్నాడు. ఇక్కడ కుమ్మరించాలి, కుమ్మరించాలి. ఒక కట్టడాలు తెగిపోవాలి, అభిషేకంతో నిండాలి ప్రభా. మనోనేత్రంలో తెరవడాలి ప్రభా. అందరి హృదయాలు తెరవాలి అయ్యా. విన్నే గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కటి స్వరము వినుకుంటా బంధించిన బంధకాలు విడుదలవ్వాలి. కన్నులు తెరవబడాలి ప్రభా. మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మాతో నాతో మాట్లాడనిస్తోంది. వచ్చిన బిడ్డలందరితో కూడా మాట్లాడిస్తోంది. ఎవరు ఏ మనస్తత్వం కలిగి వచ్చి ఉన్నారు ప్రభా, వారితో నువ్వు మాట్లాడింది అయ్యా. ఆరంభం నుంచి ముగించి వారికి నీ కాపుదల భద్రతను దయచేసి నీ సాన్నిధ్యం మా మధ్య నుంచి చిన్న పేద యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరం దేవునికి సన్నిధిలో కూర్చుందాం. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కూడికకి మీ అందరికి కూడా ఆహ్వానం కోరుచున్నాను. యేసుక్రీస్తు పేరట ఆరాధన ఆత్మీయత అన్ని కొత్తగా అనిపించుచున్నదేమో అనుకుంటున్నాను కదా. ఆ పాత సరుకులన్నీ దింపేసి కొత్తది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు వ్యాపారం బాగా కలిసి రాదు. అటు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఏ వ్యాపారం చేసినా స్టార్టింగ్లో ఏముంటుంది, ట్రబుల్ ఉంటుంది. తర్వాత బండికి కిక్ అయ్యి వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈరోజు చాలా మంది అతిథులు ఈరోజు మన సంఘానికి వచ్చి ఉన్నారు. వారికి మనం ఆహ్వానపరచాలి. మొదటిగా మన పాస్టర్ గారు పౌలరాజు పాస్టర్ గారు వెంకంపేటలో దేవుని సేవా పరిచయం చేస్తున్న ఆయన అమ్మగారు, వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఒక్క నిమిషం చప్పట్లు కొట్టి దేవుని వారి వందనాలు కొడతాం. దేవుడు వారిని దీవించును గాక. అదే రీతిగా మన ప్రేమ వాళ్ళ తమ్ముడు వాడు కూడా, ఆయన కూడా రావడానికి దేవుడు కృప దయచేసిన దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పండి. చివరికి మన కళ్యాణ సింగపూర్ నుంచి వచ్చిన సహోదరుడు, తన కుటుంబం, 2 పిల్లలు బట్టి స్తోత్రం. వారి కోసం కూడా గట్టిగా చెప్పండి. ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరుగా? దేవుడు మనల్ని కూడా దీవించును గాక. దేవుడు మనల్ని సహాయపరుచుచున్నందుకు స్తోత్రం. ఆరాధన విధానంలో గొప్ప మార్పులు జరుగుతున్నాయి. మనం దానికి ఫాలో అవ్వాలి. ఇన్నాళ్ళు మన ట్యూన్లని మన ట్యూన్ ఉండేది, ఇప్పుడు దానికి ఫాలో అవ్వాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే దాంట్లో కలవడానికి, కొత్త పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలోకి మనం వద్దాం. మన నిర్గమాకాండం 31వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 3 విషయాలే సుపరిచితంగా రాయబడినారు. ఒకటి, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం కట్టుటకు దేవుడు 2 ఎంచుకున్నారు. అదే మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడి ఉన్నది. రెండోదిగా రాయబడిన ఒక మాట సబత్తు గురించి, లేకపోతే విశ్రాంతి దినము గురించి రెండోదిగా రాయబడి, అది 12వ వచనం నుంచి 17వ వచనం వరకు రాయబడింది. చివరికి 18వ వచనములో దేవుడు వారికి ఇచ్చిన 2 పలకల గురించి రాయబడి ఉన్నది. ఏమేమి రాయబడి చెప్పండి. ఫస్ట్
ఎలాగే మరి ఉంటుంది అని అడుగుతున్నా, అందుకే జాగ్రత్తగా వినండి. ఇతర అభిషక్తుల గురించి రాయబడి ఉన్నది. దేని కొరకు? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం కట్టుటకు దేవుని ఇద్దరి అభిషక్తులను ఎంచుకున్నట్టుగా మనకి కనబడుతున్నది, మొదటిది. రెండవదిగా సబత్తు గురించి రాయబడి ఉన్నది, విశ్రాంతి దినము గురించి రాయబడి ఉన్నది. మూడోది దేని గురించి రాయబడి ఉన్నది? ప్రత్యక్ష గుడారములో ఉన్న 2 పలకల గురించి రాయబడి ఉన్నది. ఇది 3 కూడా ఒక దేవుని బిడ్డకి అవసరమైనది. అలాగే నా ప్రశ్నకి జవాబు తెలు. మనకి ఇప్పుడు సబత్ ఉందా? విశ్రాంతి దినం ఉందా? నాతో లేరు అనుకుంటాను. మనకి దేవుని కొత్తగా కొత్త నిబంధనకున్న సంఘానికి విశ్రాంతి దినం ఉందా? ఉందా లేదా? ఖాళీ విశ్రాంతి దినం శనివారం రోజు. మనలో ఆదివారం అని చెప్పేసి ఫాలో బ్యాక్ అయిపోకండి. ఆదివారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు మనకు ఉంది. అర్థం కావడం కష్టం అనుకుంటారు. యేసయ్యే మనకి విశ్రాంతిగా మారి తీరాడు కాబట్టి ఎనీ టైం, ఎనీ క్షణం, ఎనీ సందర్భంలో మనకి విశ్రాంతియే. అందుకే బైబిల్ చెప్పుచున్న 2-3 విశ్రాంతిని అప్పగించడానికి ఉన్నవాడు దిగి రాగలిగిన దేవుడు. ఆయనకి సందర్భం, సమయం లేదు, ఆయనకి అనుకూలం లేనిది ఏం లేదు. ఏ టైంలో అయినా ఎప్పుడైనా రావచ్చు. మన సంఘాలన్నీ డూప్లీ సంఘాలు అయిపోయినాయి. ఏంటిది? శుక్రవారం మాత్రం వదిలేసాం, గృహకుడికి మాత్రం వదిలేసాం, దాని తర్వాత ఆదివారం మాత్రం వదిలేసాం, ఒక్కరోజు మాత్రం పండగ. అదో కాదు 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 కాదు. దేవుడు నిన్న సంఘముతో చేర్చినది, నిన్న సంఘమన ఫ్యామిలీలో నిన్న చేర్చిన ఫ్యామిలీలతో ఆదివారం మాత్రం గడుపుకోవడం కాదు, మిగతా రోజులు కూడా విశ్రాంతిని గడుపుకు తీరాలి. రోగమైనా రావాలి, కష్టాలైనా రావాలి, ఇబ్బంది అయినా రావాలి, అప్పుల పాలైనా రావాలి, ఏమున్నా రావాలి. నువ్వు 100 కోట్ల లక్షలు నా వంకలు రాసేసుకుని ఆయన సింపిసిగా పడేస్తాడు. దేవుని బిడ్డలకి ముందు వంకలు ఎందుకు రాలేదంటే లిస్టులు చెప్తాడు. మరి ఎందుకు వచ్చావో చెప్పడానికి లిస్ట్ లేనప్పుడు ఎందుకు రాలేదో చెప్పడానికి లిస్ట్ ఉండకూడదు. దేవుని దగ్గరికి దాని గురించి నీ దగ్గర చెప్పడానికి 100 కోట్ల లక్షణాలు లేకపోతే ఎందుకు రాలేదని చెప్పడానికి కూడా ఏం ఉండకూడదు. అర్థం కావడం కష్టం అయిపోతుంది. నా కడుపు నొక్కండి, నా ఇంటికాడ తాళాలు లేవండి, మంకలు. దేవుని దగ్గరికి వచ్చినందుకు ఏం మంకలు ఉన్నాయి? రోజులోడు రాలేదు. స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి, పరలోకం కావాలి, నరకం తప్పించబడి తీరాలి, దేవుడు కుటుంబాన్ని బాగుపరిచేది, అప్పులు లేదు, మారిపోయింది, ఏం లేదు, అన్నీ ఉన్నాయో. అలాగైతే ఒక దేవుని బిడ్డ వంకలు చెప్పి దేవుని దగ్గర ఎస్కేప్ కాలేడు. అందుకే నేను మొదటి వచ్చిన ఒకసారి చదవండి. చాలు, మొదటిగా ఉన్న మనిషి పేరే బెసలేలు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆయనకున్న గొప్ప ప్రాధాన్యత కలిగినది ఏంటో తెలుసా? ఏ గోత్రం చెందినవాడు? స్తుతించిన గోత్రానికి చెందినవాడు. అర్థం కాలేదు. రెండోదిగా హూరుకు ఆయన ఎవడు? కుమారుడు. రైతులోడు రాలే. హూరు అంటే ఎవడు అంటే అయ్యగారికి చెయ్యి అందించుకొని ఇచ్చి పెట్టినవాడు. ఈ కాలంలో అయ్యగారు చేతులు నరికే వాళ్ళు పెరిగారు. రైతులోడు రాలే. అమ్మ కాస్త సువార్తకు రామన్న నరికేస్తారు చేతులు. మేము రామండి అయ్యగారు, మేము డబ్బులు ఇచ్చేస్తున్నాం. అరే బాబు, నో, చెయ్యు తగిచ్చి తీరాలి. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, చెయ్యూతనివ్వాలి. ఆరాధనలో చెయ్యూతవ్వాలి, సువార్తలలో చెయ్యూతవ్వాలి, దేవునికి ఇచ్చిపుచ్చే విషయంలో చెయ్యూతనివ్వాలి, ఆహార విషయంలో చెయ్యూతనివ్వాలి, వాక్య పరిచర్యలో. అందుకే ప్రేజులని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయ్యో, అడుక్కోక్కర్లేదేమో, ఆటోమేటిక్ చెయ్యూతవ్వండి అమ్మా. పాట పాడేటప్పుడు చెయ్యూతవు, ఆరాధన చేసేటప్పుడు చెయ్యూతనివ్వు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు చెయ్యూతవు, కోడికలకు వెళ్ళినప్పుడు చెయ్యూతవు, స్వార్థకి వెళ్ళినప్పుడు సేవ చెయ్యూతవు, శోధనలో పడినప్పుడు చెయ్యూతవు. శోధనలు ఉన్నప్పుడు పక్కకి వెళ్ళి చెప్పండి, నాయన నేనున్నా, పరలోక సైన్యం తీసుకొచ్చి నేను తోడుగా. రోగాలతో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా పోరాడక్కర్లే. చెయ్యొద్దనడానికి నీకేట్రా, నువ్వు కడుపు నొప్పని చెప్తున్నావు కదా. నేనకైతే బీపీ షుగర్తో చేస్తున్నాను రా బాబు, అయినా ఆయన సత్తపరిచిన దేవుడై.
నమ్ముకుంటే రోగాలు రావా? 1,00,00,000 లక్షల రోగాలు వస్తాయి. అని చెక్కింగ్ చేయట్లేదు, అదే బాధ. కానీ ఒక విషయం ఉంది, దాంట్లో దేవుని బిడ్డలు చెయ్యొద్దని తిరగలుగుతాం. అలాగైతే రోగానికి చికిత్స ఉంది. ఆయన రాప, ఆయన స్వచ్ఛపరిచిన దేవుడు. ఈరోజు నీకు ఎక్కడెక్కడైనా రోగాలుంటే చెయ్యొద్ద, నేను అది ఏ రోగమైనా, తెచ్చుకున్న రోగమైనా, కొనుక్కున్న రోగమైనా, అతికెచ్చుకున్న రోగమైనా, అప్పుడప్పుడు అతిథిగా వచ్చిపోయాము, ఏ రోగమైనా పర్వాలేదు. చెయ్యొద్దనిచ్చే సంఘాలు లెగాలి. చెప్పలే. మంచి ఒక ఉదాహరణ అపోస్తల కార్యంలో ఉంది. ఒకటి సంఘాన్ని శోధించుకొని యమవాది తీరడానికి కాగితాలన్నీ రెడీ చేసేసుకొని ఆయనని ఏసగా పట్టేసరికి గుట్టోడైపోయాడు. తనకి చెయ్యొద్దనివ్వడానికి ఎవరు రాలే. ప్రైజులో రాలేదు. సంఘాన్ని పీడించిన వాడు, కొట్టిన వాడు, దెబ్బలు కాసినవాడు చెయ్యొద్దు ఇచ్చేవాళ్ళకి చల్లలే చెప్పండి. దీనికి పరిహారం నేను చెప్తా. దీనికి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడు. అర్థం కాలేదనుకుంటా. దీనికి పరిశుద్ధాత్మ ఎన్కౌంటర్ అయి నీతో మాట్లాడాను. ఆయన అది లేగిన ఆడొక్కడిని ఇంట్లో 3 రోజులు పెట్టాను. నేను అరెస్ట్ చేసి పెట్టాను. ఆయన నేత్రములు ఏమైపోయింది, గుడ్డైపోయింది. ఆయనకి నువ్వు చెయ్యొత్తడానికి బయలు. నాకు అద్భుతం కలిగింది. అది కాదండి, ఈ అభిషేకం పొందినోడే దేవుడిని నేర్పించేస్తాడు. ఉన్నారా నాతో కలిసి? నాతో ఉన్నారా లేదా? ఈ అభిషేకం పొందినోడికి దేవుడికి చెప్పాను, నాయన బయలుదేరి వెళ్ళరా నాయన అంటే ఈ దేవుడికి తిరిగి దేవుడికి పాఠాలు నేర్పించే కొన్ని విశ్వాసం తయారు. ఏసునామల కట్టిరికి దిగును కాక నీ దేవుని దగ్గర నుంచి పాఠాలు నేర్చుకో. పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారికి పాఠాలు నేర్పారు. పాస్టర్ గారు ఒక్కడికి మొన్న బాగోలేదు, ఆరోగ్యము చాలా క్షీణించే పరిస్థితులు ఉన్న పాస్టర్ గారు అడిగి చెప్తున్నాను, ఆయన నీకు ఆత్మీయ అయ్యగారు ఎందుకు చెప్తున్నావు? నీకు 1,00,00,000 మంది డాక్టర్లకు తెలుసు. ఆయన చెప్తున్నట్టే దాని వెనకాతలో ఏముంటది, ఏదో ఒక ఉద్దేశం. రాలేదు, ఆగిపోతున్నదేమో. పర్లేదు, అక్కడ పక్క 2 మూటలు పెట్టాను, స్తుతి ఆరాధన అక్కడ పెట్టాను. ఒక్కొక్కటి ఎత్తుకొని అప్పుడప్పుడు నాకు అందించాను. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. రోగాలు ఉన్న స్థితిగతులో ఏం చేయాలి? చెయ్యూతని స్థితికి రాలి. నెక్స్ట్ పట్టేస్తే ప్రైజ్లో అల్లే ఆగిపోతుంది. అప్పు కలిగిన స్థితిగతి వచ్చేటప్పుడు కూడా చెయ్యూత ఇవ్వాలి. ఈ హల్లెలూయా అప్పు కలిగిన సాక్ష్యం చెప్పేటప్పుడు చెయ్యూత. నువ్వు ₹1,00,00,000 ఇవ్వకలే, రూపాయి ఇచ్చినా చాలు. ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలకి ఆర్థిక విషయంలో విడుదల కావాలి. దేనికి? దేని విషయం గురించి? అదొక దేవత, దాని విషయంలో విడుదల కావాలి. ఒకటి చెప్తుండే, అయ్యో నాకు సంఘం లేదు, సంఘం కట్టాలని కోరుతాడు. అక్కడ కూకున్నోడికి 3 ఎకరాలు ఉంటాయి, 2 సెంట్లు ఇవ్వలేడు. ఉన్నారా నాతో కలిసి? ఒరిస్సాలో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప శాపం ఉంటుంది. ఆ 10-20 ఎకరాలు ఉంటాయి, కానీ వీడు మాత్రం ఎవడో కింద అడుక్కొని పని చేస్తాడు. మీరు వెళ్ళి ఊరెళ్ళి దర్శించు. అవునా కాదా తమ్ముడు? 10-20 ఎకరాలు ఉంటాయి, నీళ్ళు లేదయ్య గారు, పంటలు గారు, దొంగలు వ్యాపారం మనం అంతరిక్షంలో పెట్టుకున్నారు. రోజులో రాలేదు. ఈ వ్యవసాయం చేసిన వ్యవసాయకుడు వాసన చూసా వేసేది, దొంగలు చూసా. అరే నువ్వు పండించి దొంగ తింటా ఎన్ని సంవత్సరాలు తింటాడు? ఓకే, మీరు చెప్పిన 100 సంవత్సరాలు తినేటట్టుగా 101వ సంవత్సరం అడిగి మనస్తాపన రాదా? నేను వాడు 100 సంవత్సరాలు పంట వేసాడు, 100 సంవత్సరాలు నేను ప్రైజ్లోడ్ అయిపోయింది. హలో, ఉన్నారా నాతో కలిసి? హలో, చెయ్యూతనివ్వాలి. సంఘబిడ్డకి ఏం చేయాలి? చెయ్యూతనివ్వాలి. సేవకుడు ఏం చేయాలి? చెయ్యూతనివ్వాలి. విశ్వాసి సంఘానికి ఏం చేయాలి? ఒక విశ్వాసి గారి ఏ సంఘానికి వెళ్తున్నామయ్యా? జానీ పాస్టర్ గారి సంఘానికి వెళ్తున్నాం. మరి 1500 కిలోమీటర్ నుంచి ఎక్కడికి వచ్చి జానీ పాస్టర్ గారు సంఘం స్టార్ట్ చేయడానికి వచ్చారేమో.
ఆయన సంఘమా? నీ సంఘం కాదా? కుటుంబం కాదా? నువ్వు దేవుని యొక్క జీవం కలిగిన మందిరం, నీ సంఘం కాదా? రాలేదు. జానీ పాస్టర్ గారి సంఘం వచ్చే ఫస్ట్ రోజు జానీ పాస్టర్ గారి సంఘం, రెండో ఆదివారం రోజు సంఘం లోపల 5గురు వచ్చారు. ఆ 5గురిది సంఘం మారింది. 6గురిది సంఘం మారింది. వాళ్ళు ఏక శరీరమై తీరారు. హలో, సంఘం ఒక్కటై తీరాలి, ఒక్కటై తీరాలి, ఒక్కటై తీరాలి. భిన్నత తెప్పించిన ఆత్మ యేసు నామములో ఇరిగిపోవును గాక. అది మనిషి అయినా, అది శక్తి అయినా, అది వ్యక్తి అయినా, ఎవరైనా పర్వాలేదు. దేవుడు ఎరగొడతాడు, దేవుడు ఎరగొడతాడు. గొప్ప విషయం దాంట్లో నీ తల దౌక్యం, నీ దౌక్యం మాత్రం ఉండకూడదు. దేవుని బిడ్డల దౌక్యం మాత్రం ఉండకూడదు. సంఘం దేవునిది. సంఘాన్ని స్థాపించిన వాడు దేవుడే, సంఘాన్ని నిలబెట్టేవాడు దేవుడే, సంఘాన్ని కట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడే, సంఘాన్ని నిలబెట్టేది దేవుడే. ఆట స్తుతించిన వాడు వెనక ఆట ఆడదు. పాస్టర్ గారికి తెలియట్లేదు, రహస్యాలు ఉంచేసుకొని ఆడొద్దు. తర్వాత రచ్చ అయింది అనుకో, సహించలేదు. సంఘం దేవునిది. సంఘానికి చెయ్యి తెచ్చి తీరాలి. నీ చెయ్య సంఘానికి వచ్చి తీరాలి. నీ చెయ్యత సంఘానికి పనికొచ్చే తీరాలి. నీ సంఘం విజయానికి ప్రయాణం చేసి, హలో, నీ సంఘానికి ఓడిపోవడానికి అవకాశం ఇవ్వద్దు. నీ సంఘంలో ఉన్న విశ్వాసి ఓడిపోవడం. ఒకడు ప్రేమించాడనే అనుకో, ఒకడు ఒక అమ్మాయిని, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని ఆత్మలో పోగొట్టడానికి, ఆయన ఆత్మలో కాపాడడానికి. మరి ప్రేమించాడు. ఆ ప్రేమ ఎవరికైనా ఎప్పుడైనా పుట్టచ్చు. అది విషయం కాదు. బయలు కాదు చెప్తే శాస్త్రం చెప్తే ప్రేమ ఒక కెమికల్ రియాక్షన్. ఉప్పు పప్పుతో కలిపితే రుచి వస్తుంది. అర్థం కాలే. ఉప్పు సోడియంతో కలిపితే అగ్గిమంట రేలుతుంది. తెలుసుకోవాల్సిన విషయం ఇది. రాలేదు. ప్రేమ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, కానీ ప్రేమించిన వాడి గురించి ఊరంతా చెప్పుకు తిరగడం కదా. నాయన ప్రేమ తప్పని చెప్పాలి. యేసయ్య ప్రేమ ముందు నీ ప్రేమ ఏం పనికిరాదురా. నువ్వు ప్రాణం ఇస్తే తీరిపోయేది కదా. ఆయన ప్రాణం ఇచ్చి లేవనెత్తుకున్నది కదా. ఉన్నారో లేదో నాకు తెలియదు. నాతో చెప్పలేదు అనుకుంటా. అదో చెయ్యూతవ్వండి, చెయ్యూతనివ్వండి. ఒకడు ప్రేమలో పడ్డాడని చెప్పి పడ్డాడు 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 ఊరంతా చిప్పుకు తిరిగి ఆ పాట పాడే తిరగమాక. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆయనని లేవనెత్తండి. నాయన నీకు ఇది కాదురా అంకితమైనది. నీ కొరకు ఒక పిల్ల తయారవుతున్నది నా నాయన. నీ కొరకు దేవుడికి ఎముకని రెడీ చేస్తున్నారా నాయన. నువ్వు ఎలా పారిపోకూడదురా నాయన. ఇలాగ సంఘాన్ని అవమానపరచకూడదురా నాయన. ఇది కాదురా నీకున్న వాస్తవత. ఇది కాదురా నీకున్న వాస్తవాలు. దీనికి మించిన యేసు నామములో సంఘంలో ఊరులు లెగురుగాక. చెయ్యూత నిత్య బిడ్డలు లెగురుగాక. చెయ్యూత ఇచ్చి కొండలు. ఎవరి కుమారుడు? పూలు కుమారుడు. ఓకే, స్తుతించిన వాడు ఆడికి అవకాశం ఇచ్చిన స్తుతిస్తాడు. అర్థం అప్పు అయినా స్తుతిస్తాడు. పప్పు మాడిపోయినా స్తుతిస్తాడు. అర్థం కాలేదనుకుంటా. పప్పు మాడిపోయినా స్తుతిస్తాడు. హలో, దేవుడు చెప్పలేదు. స్తుతించడం తెలిసిన దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేవునికి స్తుతించాలి. లేకపోతే పాట సరిదిద్దాలి. నేను ఎల్లప్పుడూ ఆపండి. ఎల్లప్పుడూ స్తుతిస్తే పాడు. అప్పుడప్పుడు యెహోవాను స్తుతించేదాను. ఇంకొకటి, అవసరం వచ్చినప్పుడు యెహోవాను స్తుతించేదాను. రాలేదు. దేవుని బిడ్డకి అప్పుడప్పుడు ఎల్లప్పుడు దేవునికి. పిల్లలు మాట విన్నట్ల దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబంలో అప్పు మారే దేవునికి స్తోత్రం చెప్పండి. అండ్ ఎక్కడ ఉద్దేశించిన దేవునికి స్తోత్రం చెప్పండి. పొలంలో నాశనష్టాలు జరిగిన దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పగలిగిన వాడు యథార్థ దేవుడు. ఒకటి స్తోత్రం చెప్పేవాడై ఉన్నాను. రెండోది చెయ్యు తనిచ్చేవాడై ఉన్నాడు. మూడోది ఊరి కుమారుడు. అంతేనా? నేనేమైనా తప్పు చెప్పానా?
ఊరి అన్న పదానికి అర్థం అగ్ని లాంటి వాడు. ప్రైజ్లో చెప్పలేదు. పాపం కనిపిస్తే దేవుని బిడ్డలు అగ్నిలా మండాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న భావాలు వాక్యాలు వినబడితే మండాలి. ఆయన్ని చంపేటట్టుగా మండకూడదు. రాలే అవుతున్నాండి. మండేది అలాగే ఉండితే ఆత్మీకలో రోషం కలిగేటట్టుగా మండాలి. బై ఛాన్స్ వాక్య వ్యతిరేకతగా మాట్లాడే వాక్య నిజాయితీతో రోషం కలిగి అగ్ని వాక్యములో తప్పు ఏమైనా చెప్పేశారు అనుకోండి. భాస్కర్ గారు ఫలానా చోట తప్పి చెప్పారండి, అలా చెప్పాలి. అలా చెప్పకూడదు. ఏం చేయాలి? పాస్టర్ గారు ఈ తర్వాత ఒంటరిగా పిలిచాయి, అయ్యగారు ఫలానా చోట్ల చిన్న మిస్టేక్ జరిగింది, ఇది అందరం మధ్యలో పాస్టర్ గారిని పాటలు కూడా పెట్టారు. మరి అదేం సార్థం అయితే రేట్లేదు. దిగంబరత్వం చూడటం అందరికీ చాలా ఇష్టమే. దేవునికి అలాంటి ఇష్టమే లేదు. దేవుని బిడ్డలకు అలాంటి ఇష్టమే లేదు. తప్పులు పొరపాట్లు వాక్యాల ద్వారా జరిగిన రోషం కలిగేది హృదయం లోపల నుంచి వస్తారు. అయ్యగారికి ఒంటరిగా కలిసి అయ్యగారు ఫలానా చోట్ల చిన్న మిస్టేక్ చెప్పారు, కాస్త దిద్దండి, ప్రేమపూర్వకంగా చెప్పండి. మంట లేగాలి. ఈ కాలము వాక్యాన్ని వెదజల్లుచున్న కాలమే కానీ వాక్యం తప్పుగా వెదజల్లబడుతున్నది. ఏంటిది? పరిశుద్ధాత్మ లేదని అందరూ చెప్తున్నారు. ఉన్నదాన్ని రోషం కలిగి నువ్వు చూపించు. దాన్ని మాట్లాడి బోధించే విషయం కాదు. నువ్వు పరిశుద్ధాత్మ లేదు అంటున్నావు కదా, రావాయి మేము 7 రోజులు కూడికి పడతాం, 7 రోజులు కూర్చోం. నాతో లేరు అనుకుంటా. ఏసయ్య లేడని చెప్పాడు అనుకో, నాయన 7 రోజులు కూర్చోవా. ప్రార్థన ద్వారా ఏం జరగదని చెప్పి నువ్వు 7 రోజులు కూర్చోవా. అలా రోషం కలగాలి, అలా పౌరుషం కలగాలి. అందుకే కదా అర్ధరాత్రి వేళ ఒకడు వచ్చాడు రాత్రి ఏసై దగ్గరికి కలవడానికి. ఆయన పాండిత్యం కలిగిన వాడే, బుద్ధి కలిగిన వాడే, జ్ఞానం కలిగిన వాడే, శ్రేష్ఠుడే, డబ్బులే ఉన్నవాడే. అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి వచ్చిన అర్ధరాత్రి దేవుడు ఏం చేస్తాడు? రోషం కలిగి నేరికి సరిచేసి వచ్చినప్పుడు ఈడు అడిగాడు, దేవా నేను నిజంగా మరలా జన్మించాలా? ఈయన్ని జన్మనిచ్చే పంపించాడు. అర్థం కాలేదనుకో, వచ్చింది జన్మ గురించి అడగడానికి. దేవుడు జన్మ గురించి రుజువు చేసి చెప్పారు. నువ్వు కొత్తగా జన్మించలేకపోతే దేవుని రాజ్యం ఏం చేయలేదు, ప్రవేశించలేదు. తనకి రక్షణ గురించి చెప్పారు, తనకి కొత్త జన్మ గురించి చెప్పారు. వివేచించి విడదీసి చెప్పారు. రోషం కలగాలి దేవుని బిడ్డలకి. హలో, పాపం చూస్తే సబ్బు రాయకూడదు. వద్దమ్మా చర్చికి రాలేదా? చర్చికి రాలేదంటే మొక్కను చూసి తిట్టాలా? 3 వారాలు ఒకటి చర్చికి రాలేదనుకో, 4వ వారం వీడు లోకంతో కలిసిపోతాడు, పాపంతో స్నేహం చేశాడు. 3 వారాలు నీకు సంఘంతో అనుబంధం లేకపోతే 4వ వారం లోకల్లో ఉంటా, లోక సముద్రంలో మునిగిపోయి పాపం చేసుకో. 5వ వారం మరి చర్చికే రావు. లేకపోతే వెళ్ళిన ఫ్యామిలీ రాసుకొని చూడండి. ఫస్ట్ ఏం చేస్తాడు? రాడు. తర్వాత లేట్కి వస్తాడు. తర్వాత లేటెస్ట్ అయిపోతాడు. అంతా చూడండి, మన సభలో కొంత ఎందరో పోయారుగా. నేను లేట్కి వస్తున్నాడంటే దాని అర్థం రేపే నేను వెళ్ళిపోతాను. కదా రైతులో రాలేదు. అందుకే ఇంటి దగ్గర గడియారం అరగంట పెట్టేసుకోండి, స్పీడ్గా వచ్చేయండి త్వరగా. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, అగ్నిగా జ్వాలాలి. ఏం చేయాలి? పాపం చూసేటప్పుడు రాలే. వాక్య వ్యతిరేకతగా కనబడినప్పుడు ఏం చేయాలి? ఖండించాలి. ఖండించట్లేదా మేము? అందుకే అయ్యగారు ఎప్పుడు మమ్మల్ని కొట్టి చెప్తున్నారు, మరి మిమ్మల్ని కాకుండా చెప్పాలి. రైతులో చెప్పలేదు. అగ్నిలో ఏం చేయాలి? ఆత్మాభిషేకములో మండి తీరాలి. అందరికీ ఆదివారమే మంట, తర్వాత అంతా ఠండా. అయ్యగారు ప్రాణం పీకేస్తారు. అయ్యగారు మరి ఆదివారం ఏం మండి నాయనా? హలో, రైతులో రాలేదు. ఆత్మాభిషేకంతో మండిన నీవు ఏం కాకూడదు? దుఃఖానికి చోటు ఇవ్వకూడదు, వేదనకి చోటు ఇవ్వకూడదు, పరిస్థితికి చోటు ఇవ్వకూడదు. మండుతూ నువ్వు మండే తీరాలి. హలో, తర్వాత ఉన్న ఆయన పేరు బెసలేలు. బెసలేలు అన్న పదానికి అర్థం దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క సంరక్షణలో. హలో, మనం ఎవరి నీడలో ఉన్నాం? దేవుని సంరక్షణ. అందుకే ఈరోజు కూడా సూపర్
మా అమ్మమ్మ చెప్పిన మాట అద్దెకి తీసుకుంటున్నాను. మా అమ్మమ్మ ఎవరైతే తిన్నినది బయటికి రాలేదని సమస్యరా, తాకింది బయటికి రాలేదని సమస్యరా, తిన్నది ఇటు కక్కేసామంటే సమస్యరా. వెంటనే అన్నమాట ఇంజిన్ ఆఫ్ అయిపోతారు, ఇంజిన్ ఆఫ్ అయిపోతే ప్రాణం పోతుంది అన్న రోజులో చెప్పలేదు. మొన్న మోహన్ నేను హాస్పిటల్లో వెళ్ళి కూర్చుని ఉన్నాము. మోహన్ ఒక్క నిమిషం నాకు డ్రైవర్ ప్రాణానికి విలువ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఏం చెప్పలేదు, అట్టించి ఒక కుర్రోడు ప్రాణాలతో కొట్టుకుని వెళ్ళిపోతున్నాను. అది చూసాను, అమ్మో ప్రాణం ఇంత విలువ అయింది, మనం దాన్ని సుమ చేస్తాం. సత్త తాగేసి అనేస్తాం, ఓ గుడాకు తినేసి చెప్పేస్తాం, ఓ నా ప్రాణం. సినిమా చూసే చెప్పాను నా ప్రాణం. అరే బాబు ఒక్క నిమిషమే, దేవుని సంరక్షణ ఉంది కాబట్టి ఈరోజు కూడా చదివాడు. నీ వయసుకి తగ్గట్టు వాళ్ళు, నీతో ఉన్న వాళ్ళు ఎందరో గడపెక్కేసి ఏం చేశారు, సమాధి లోపల దిగిపోయి దేవుడు ఇప్పుడు కూడా నేను బతికించాడు. ఆయన సంరక్షణ, ఆయన లేడు. హలో, ఆత్మహత్య చేయడానికి రెడీ కాకండి. బండి కట్టని డబ్బులు లేకపోతే ఆత్మహత్య చేయడానికి రెడీ కాకండి. నేను చచ్చిపోతే బాగున్ను, దయచేసి అలా చెప్పకండి, అలా చేయగలకండి. బతుకు నాయన, నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం మొత్తం నీవేం చేయి, బతికి రుణం తెచ్చు. చచ్చి రుణం తెచ్చమని చెప్పలే. చావుని కోరిని పిలవొద్దు ఇంటికాడికి. నువ్వు దేవుని సంరక్షణలో ఉన్నవాడివి, నువ్వు దేవుని పని కొరుకున్నవాడివి, నువ్వు దేవుని కొరకు కొన్ని నిర్మాణం చేయాలి. అందుకే మొదటి వాడు బెసలేదు, ఆయన దేవుడు పిలిచింది దేవుని కొరకు కొన్ని కట్టడానికి. కట్టారా ఏమైనా? ప్రార్థన ద్వారా కొన్ని కట్టండి, అర్థం కాదు, ఆత్మీయత ద్వారా కొన్ని కట్టండి, డబ్బు ద్వారా కొన్ని కట్టండి. ఒక్క చిన్న కథ చెప్పేసి ముగించేస్తాను, చెప్పకూడదు కానీ మీకు అర్థం అవ్వడానికి ఇలా కథలే మస్తు ఉంటుంది. ఒక హోటల్లో ఒక నిబంధన పెట్టారు, ఏంటో తెలుసా? మీరు ఇక్కడ తినవచ్చు కానీ డబ్బులు మాత్రం మీ పిల్లలు మీ మనవాళ్ళు కడితే చాలు. ఎవరు కడితే చాలు? మీ పిల్లలు మీ మనవాళ్ళు కడితే. ఇది వెంటనే మనవాళ్ళు సలరికి పోరా. మరి 200 గ్రాములు తిన్నోడు 800 గ్రాములు తింటాడు. ఆ ఏరియాలో ఊర్లో ఉన్న అందరు సందడిగా పండగ పరిగెట్టి వచ్చేసారు. ఆ హోటల్ కూడా తెలివైనాడు, ఆడు కూడా చెప్పారు, రండిరా బాబు మీరు ఆ బోర్డు కదా చూసారు, మిగతా నేను చూపిస్తాను. ఊరిలో చెప్పదు, ఊళ్ళో మాత్రం గుంపు కూడా వచ్చేసి వీళ్ళందరికీ టోకెన్లు ఇచ్చేసిన అందరూ ఎంత తినగలిగే దానికి మించేటట్టుగా ఏం చేసేసారు. తినేసిన తర్వాత సంతృప్తిగా తడివేసుకుని ఆలోచించారు, అమ్మయ్య మా పిల్లలు కడతారు కదా నేను తినేస్తాను, మా మనవాళ్ళు కడతారు కదా నేను తినేస్తాను. తినేసిన తర్వాత ఆడు బిల్లు కట్టుకొని వచ్చాడు. సార్ ఇదిగోండి సార్ మీ బిల్లు. అదేంటిది బోర్డులో రాసావుగా? బోర్డు రాశాను. మీ తాతగారు చాలా మంచోడు కదా, ఆయనకు నువ్వు మనోడికి కింద పుట్టావు కదా, ఆయన కట్టింది, ఆయన తినింది నువ్వు కొట్టు. అర్థం కాలేదు. మరి ఈడు 800 గ్రాములు తినుంటే ఈడు తాత ఎలా తినుంటాడు ఊహించండి. అర్థం కాలేదు అనుకుంటా. అర్థం కాలేదు అనుకుంటా. తాతగారు పెట్టింది నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు. నువ్వు పెట్టింది నీ పిల్లలు నీ మనవాళ్ళు అనుభవం. ఏమైనా కట్టావా ఈరోజు? నీ తాత కట్టలేదు కాబట్టి నువ్వు కట్టనావు. అర్థం కాలేదు. నీ తాత రక్షణ పొందలేదు కాబట్టి నువ్వు రక్షణ పొందావు. నీ తాత అభిషేకం పొందలేదు కాబట్టి నువ్వు అభిషేకం పొందావు. నీ తాత దేవుని కొరకు ఖరీదు ఇవ్వలేదు కాబట్టి నువ్వు దేవుని, నీ తాత సంఘం కట్టలేదు నువ్వు కట్టావు. అర్థం కాలేదు. నీ తాత పాస్టర్ గారికి చెయ్యూత కాలే, నువ్వు దేవునికి చెయ్యూత అయ్యావు. దాని వలన ఏమవుతుందో తెలుసా? నీ పిల్లల మనవాళ్ళు ఆ కట్టిన దాని మీద దీవెన పొందేది. హలో, ఈరోజు నేను 13 లక్షల రూపాయలు బండి మీద తిరిగాను. మా తాతలు చేసిన ప్రయాసానికి, మా నాన్నలు చేసిన ప్రయాసానికి. అడిగా బండి తొక్కేటప్పుడల్లా నేను ఆలోచన, దీని దౌర్భాగ్యం పనికిరండి. హలో, అర్హత లేను, ఎన్నిక లేను, కూలి క్లాస్ వేసి వెళ్ళాలనిపించట్లే, కోటు సూటు వేసుకొని వెళ్ళాలనిపించట్లే. వెళ్ళే వాళ్ళు నా పరిచయం నాకు తెలియదు, నా పరిచయం నేను చెప్తా. కారణం ఏంటో తెలుసా? ఎవరో ప్రయాసపడింది నేను అనుభవిస్తున్నాను. హలో, కొన్ని దేవుని కొరకు నువ్వు కట్టాలి. ప్రత్యక్ష గుడారం అంటే ప్రత్యక్ష
గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు అయితే ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు, ప్రత్యక్ష గుడారంలో ఉన్న సామగ్రి అయితే సామగ్రి నీ చేతులారా కొన్ని కట్టబడి. ఒక ప్రశ్నతో ముగించేస్తాం, ఏమైనా కట్టావా? ఏమైనా కట్టారా? దేవుడు ఏమైనా కట్టమని చెప్పారా? ఓ లోడ్ చెప్పలే. నోహావుతో దేవుడు చెప్పిన మాట, నాయన కట్టేసుకో, ఒక ఓడని కట్టేసుకో. మనలాంటి విశ్వాసి కదా, అయ్యా డబ్బు లేదే. మనం దేనన్నా అయ్యా భోజనం పెట్ట, డబ్బులు ఎంత అవుతుంది? భోజనం పెట్టమన్నారే కానీ డబ్బులు డబ్బులు ఉంటేనే భోజనం పెట్టొచ్చా? అలాగైతే మీరు బైబిల్ మళ్ళీ చదువుకో. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది. ఎవడో వండింది, ఎప్పుడో వండింది, పార్సెల్ చేసుకొని తీసుకొచ్చాడు. ఆ దాంట్లో కూడా మన బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇంత కావాలన్నాడు. ఆహారం పెట్టడానికి డబ్బు కాదండి, మనసు ఉంటే చాలు. నువ్వు ఎన్ని హండావుల కింద పెట్టావన్నది కదా, మెతుకుడైనా పెట్టడానికి మనసు. వీళ్ళ అమ్మ వీడికి ఇంటికాడ నుంచి పంపింది, నాయన నువ్వు ఆఖరికి వెళ్తున్నావు కదా, వాక్యాలు వింటున్నా. నాన్న నేను రాలేదు కదా, నువ్వు మాత్రం వెళ్ళేసి ఫోన్ చేసేసి వచ్చేయాలి నాయన అన్నారు. కుర్రాడు ఎంత మంచి మనిషి తెలుసా, మనుషులు ఉన్నారు కాబట్టి ఇది ఏం లేదు. మన వాళ్ళు అయితే ఎప్పుడు ఈ టొంకల దూరి ముసుకేసుకొని తినేదారు. నేను ఒకసారి కాలేజ్ చదివిన టైంలో ముసుకేసుకొని కరుమురు నాకు ఇది ఎలకెక్కడికి తినేస్తుందని నేను మొత్తం ఎత్తుకుతా. ఒకటి లోపల మాత్రం కురుకురుతాం గిల్లెని పెట్టాను. నేను ఒక్కడి లేకపోతే మిగతా వాళ్ళందరికీ లేపాను, వీడు ఒక్కడిని తినేస్తాను. ఆ అర్ధరాత్రి కూర్చొని మొత్తం తినేసాం. ఒకే హాస్టల్లో ఉంటున్నా, ఒకే రూమ్లో ఉంటున్నా, 7గురు ఉంటున్నా. కలిసి తెలియగా ఆ రోజు నుంచి అక్కడ కట్టిరిగింది. ఏ వస్తువు తెచ్చినా కలిసి తింటాడు. రాలేదు, నాతో ఉన్నారో తెలియదు. దేవుడు కట్టమని చెప్తే కట్టాలి. అది ఎన్ని అడ్డులు ఆటంకాలు అభ్యంతరాలను కట్టమని చెప్పితే సువార్త చేసి కట్టాలి, ఆరాధన చేసి కట్టాలి, ప్రార్థన చేసి కట్టాలి, డబ్బులు ఇచ్చి కట్టాలి. డబ్బులు మాత్రం పట్టుకోవద్దు, ఇక మీద అన్ని పట్టేసుకోండి. డబ్బుల ద్వారా కూడా కట్టాలి. అందుకే దేవుడు కానుకలు దశమం గురించి స్పెసిఫిక్ గా చెప్పాడు. దీని గురించి వాక్య పరిచయం చెప్తే సంఘాలు గాలి అయిపోతాయి. గాలి అయిపోయినా పర్లేదు కానీ చెప్పాల్సింది చెప్పేది. దేవుని కొరకు ఏం చేయాలి? ఆర్థికంగా ఇచ్చి. డాక్టర్కి ఇచ్చినప్పుడు ఏ లెక్క ఉండదు కదా. ప్రాణాలు కాపాడుకోవడానికి అంత అయితే ప్రాణాలు ఇచ్చినోడికి ఏమి ఎత్తావు? అందుకే కదా పాటగాడు రాసినప్పుడు మంచి పాట, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చగలేమయ్యా, నా డబ్బు ఇచ్చి నేను తీర్చగలుగుతానా, ప్రాణం ఇచ్చి తీర్చగలుగుతానా, ఎంట్రుకలు ఇచ్చి తీర్చగలుగుతానా, నా శరీరం మొత్తం మొక్కలు చేసి ఏమి ఇచ్చి ఏం చేయలేము. హలో, ఆయన కట్టమని చెప్తే కొన్ని ఏం చెయ్యాలి? పౌరుతో దేవుడు చెప్పారు, నాయన ఎల్లు ఏసియా మైనర్లో మొత్తం సంఘాలు కట్టు. దానికి దెబ్బలు కూడా కాయాలంటే కాసాడు మనోడు. దుప్పటి కూడా దొరకకుండా కట్టాడు. మీరు ఊరికి వెళ్తే దుప్పటైనా తీసుకెళ్తారు కదా, ఆడికి అది కూడా తీసుకోవడానికి అంతగా కట్టడానికి ప్రయత్నం. సొంత శరీర సుఖం రోజులో రాలేదు. ఇప్పుడు అన్ని శరీర సుఖాలే. అయ్యగారు ఒక విశ్వాసం కన్నా, నాయన స్వార్థకి వెళ్ళాలి, నాకు రూమ్ దొరుకుతుందా? అయ్యగారికే రూమ్ లేదు, నీకే భోజనం పెడతారా? రాలేదు. శరీర సుఖంతో చేయడానికి అందరు కోరేది. అమెరికా వెళ్ళడానికి అందరు రెడీ. ఇల్లు ఎక్కడన్నా ఏ వంట కూడా వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదు. అయిపోయింది. వచ్చేసి ఎప్పుడు అమెరికాకి వెళ్ళి ఉన్న వాళ్ళు లిస్టులు నాకు కనబడతాయండి. ఏం జంపింగ్ ఈ పక్కన కెమిసలకి ఎవరు రోడ్డు లేదు, ఏడు దాటేసుకుని అట్టాలల్లా రాలే. మన సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం, ఏడు దాటేసి స్వార్థలు కూడా చేశారు. ఉన్న దాంట్లో కలిపిపోయాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు కట్టమని చెప్తే ఏం చేయాలి? కొన్ని కట్టబడే తీరాలి. అడ్డులు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, కట్టాల్సింది కట్టే తీరాలి. అందుకే కదా పాత నిబంధన గ్రంథాల్లో మనకి ఎక్కడ అబ్రహాము సంతావళి ఎక్కడికి వెళ్ళినా బలివేదిక కట్టేసి
సంఘం కట్టమ్మా, నువ్వు చచ్చిన తర్వాత అని చెప్పొచ్చు ఆ అమ్మలు అమ్మమ్మలు అందరు కట్టిందని. ఇంకా చెప్పేట నేను రిటర్న్ దెబ్బలు తిరిగి నేను ఆపాను. నీ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని దీవించును కాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, వారికి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. ओ मैडम कौन है? कौन अच्छी जाती? क्या हो, खड़े हो जाओ, स्टैंड अप.